లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడ, మహోన్నతుడ, వాక్కైన మా దేవానికి వందనాలు. తండ్రి, దినము నీవు మాతో మాట్లాడని విన్నావు దేవా. నీ సంగతులు, నీ జన్మకాల సంగతులను, విశేషములను మేము పరీక్షించి శోధించి ధ్యానించుచు ఉండగా దేవా నీవే మాతో మాట్లాడుము. దేవా నీ ఆత్మ ద్వారా సమస్తము బయలుపరచుము. దేవా వినుచున్న ప్రతి బిడ యొక్క మనస్సు దేవా నీ జన్మ వృత్తాంతము నుండి ఎంత మాత్రమో దేవా మళ్ళక మనోనిదానము, ఏకాగ్రత కలిగి దేవా అందులో ఉన్న జీవవాక్యములను మేము అందుకుని స్వీకరించి ఆ వాక్యానుసారంగా బ్రతికున్నట్లు కృపను అనుగ్రహించుమని మా కొరకు శిశువుగా దిగొచ్చిన యేసు నామమును వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు రాక ద్వారా కలిగిన సకల దీవెనలు ప్రభు మనకు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గత వారం మనము ఒక ప్రత్యేకమైన ధ్యానాంశం చేశాం, దేవదూతల గురించి. ప్రభు జన్మ వృత్తాంతంలో దూతల పరిచర్య మనం ధ్యానం చేశాం. ఈ దినము గొర్రెల కాపర్ల గురించి ధ్యానం చేద్దాం. గమనించండి, గొర్రెల కాపర్లు ప్రభు యొక్క జన్మ వృత్తాంతము ఎవరికైనా దేవుడు నేరుగా ప్రకటించాడు అంటే కేవలము గొర్రెలు మాత్రమే. జ్ఞానులకు కూడా వారిని చుక్క నడిపించింది, కానీ నేరుగా దేవుడు తెలియచేయలే. కానీ నేరుగా ప్రకటింపబడింది, మీ కొరకు రక్షకుడు పుట్టాడు అనే వార్త భూప్రపంచం మీద ఎవరికైనా ప్రత్యక్షంగా ప్రకటింపబడింది అంటే అది కేవలం గొల్లలు మాత్రమే. అంత ప్రత్యేకత గొల్లలకు ప్రభు యొక్క జన్మ వృత్తాంతంలో ఉంది. గమనించండి, ఇశ్రాయేలీల చరిత్ర అంతట్లో కూడా గొర్రెల కాపరితనము అనేది చాలా గొప్ప వృత్తి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి గొర్రెల కాపరి ఎవరు? గమనించండి, మొదటి ఆదాము కుమారుల్లో ఒకడు వృత్తి ఏంటి? గొర్రెల కాపరి. కయీను ఎవరు? వ్యవసాయకుడు. హేబెలు గొర్రెల కాపరి. దేవుని బిడ్డలారా, మనం చూడొచ్చు, హేబెలు గొర్రెల కాపరి, అబ్రహాము గొర్రెల కాపరి, ఇస్సాకు గొర్రెల కాపరి, యాకోబు గొర్రెల కాపరి, మోషే గొర్రెల కాపరి, దావీదు గొర్రెల కాపరి, ఆమోసు
గొర్రెల కాపరి, ఇలా చాలామంది కాపర్లు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభువే తన్ను తాను గొర్రెలకు మంచి కాపరిని పిలుచుకున్నాడు. ఏమని? గొర్రెల కాపరిని పిలుచుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత గొప్ప ఆధిక్యత అది. గమనించండి, ఇశ్రాయేలీయులకు ఈ గొర్రెల కాపరితనం అనేది చాలా గొప్ప వృత్తే. కానీ ప్రభు వచ్చే సమయానికి దాని వైభవం అంతా తగ్గిపోయింది. గమనించిన ఆ వృత్తిని ఎంత మాత్రం ఘనముగా ఎంచేవారు కాదు. ప్రభు వచ్చే సమయానికి గొర్రెల కాపరితనము తన మెరుపును కోల్పోయింది, తన ఘనతను కోల్పోయింది. ప్రభు వచ్చేసరికి గొర్రెల కాపరి కంటే ఎక్కువ, గమనించండి, ఎక్కువ ఘనమైన ఉద్యోగాలు ఎంచుకునేవారు, కానీ గొర్రెల కాపర్లని చాలా అధమంగా తక్కువగా చూసేవారు. దేవుని సంగమం గమనించండి, గొర్రెల కాపర్లు అల్పమైన లేక అత్యల్పమైన తరగతి వారుగా వారిని ఎంచేవారు. ఆ కాలంలో కుష్ఠరోగులతో సమానంగా చూసేవారట. ఎవరిని? గొర్రెల కాపర్లని. దేవుని బిడ్డలను గమనించండి, ఇశ్రాయేలీయులకి వారి యొక్క పరిచయాలు, వారి బోధల్ని ఈ కాలంలో ఏమని పిలుస్తారు? టాల్మాడ్ అని పిలుస్తారు. దాంట్లో ఒక బోధ ఏంటంటే, పరిచయాలు శాస్త్రుల బోధ, అన్యజనులకు కానీ లేక గొర్రెల కాపర్లకు కానీ సహాయం చేయకూడదు. ఎవరికి సహాయం చేయకూడదట? అన్యజనులకు, యూదేతరులకు. రెండోది, గొర్రెల కాపర్లకు ఏం చేయకూడదట? సహాయం చేయకూడదు. కాబట్టి ఈ గొర్రెల కాపరితనం తన వైభవాన్ని కోల్పోయింది ప్రభు వచ్చేసరికి. దేవుని బిడ్డలారా గమనించండి, వారు మతపరమైన సేవలకు ఎంత మాత్రం హాజరయ్యేవారు కాదు. అర్పణలకు కానీ వీటన్నిటికీ వారిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. కారణం ఏమిటంటే, గొర్రెల కాపర్లు అపరిశుభ్రంగా ఉంటారని, గమనించండి, అపవిత్రులుగా ఉంటారని వారిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. వారు గొర్రెల కాపర్లు ఒంటరులైపోయారు, సమాజం చేత మరోబడిన వారిగా మారిపోయారు. అందులో వారు గొర్రెల కాపరి తనం వలన వారు అనేక ప్రాంతాలకి వలస వెళ్ళేవారు. ఆ గొర్రెల్ని కాచుకుంటూ, పచ్చిక ఎక్కడుందో అక్కడికి వారి గొర్రెల్ని కాచుకుంటూ వెళ్ళేవారు. కాబట్టి దేవుని బిడ్డలారా, వారితో ఒక రకంగా సమాజానికి సంబంధాలు లేకుండా వారు కేవలము పొలాల్లో నివసించేవారు, సమాజానికి దూరంగా నివసించేవారు. అలాగే చాలాసార్లు వారు గమనించండి, దొంగలుగా అనుమానింపబడేవారు. దేవుని బిడ్డలారా గమనించిన వారిని అనుమానించేవారు. ఏమన్నా పోతే ఈ గొర్రెల కాపర్లే దొంగిలించారు అని వారిని అనుమానించేవారు ఆ కాలంలో. దేవుని బిడ్డలారా గమనించండి, వారు ఎంత మాత్రం నమ్మదగని వారుగా దేవుని బిడ్డలారా వారిని ఎంచేవారు. అంతేకాదు, ఆ కాలంలో ఎవరైనా ఏదైనా నేరం చేశారనుకోండి, తీర్పులో సాక్ష్యం చెప్పాలి. 2 సాక్ష్యం ఉంటే చెల్లుతుంది. కానీ గమనించండి, వీళ్ళ సాక్ష్యం మాత్రమో చెల్లేది కాదట. వీరి సాక్ష్యం చెప్తే పరిగణించేవారు కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళు కాబట్టి వారి సాక్ష్యము ఈ కోర్టుల్లో చెల్లేది కాదు, అనుమతించేవారు కాదు. సమాజానికి దూరంగా పొలాల్లో నివసించడం వలన అందరూ కూడా వారిని వెలివేసినట్టుగా చూసేవారు. దేవుని బిడ్డలారా, అలాగే వారి భాష కానీ వారి మాట తీరు కానీ చాలా చెడ్డ మాటలతో కూడిగా ఉంటుంది చాలాసార్లు. దేవుని బిడ్డలారా, వారి చదువుకున్న వారు లేక చక్కని విద్యావంతులు మాట్లాడినట్టుగా వారి మాటలు ఉండేవి కావు. వారి మాటలు గమనించిన అనాగరికులుగా వారు మాట్లాడడం వలన వారిని చాలా దూరంగా, అదములుగా, తక్కువగా వారు చూడబడేవారు. అట్టడుగు వారిగా, పేదవారిగా, మరవబడిన వారిగా, బహిష్కరింపబడిన వారిగా గమనించండి వారిని ఎంచేవారు. యేసు ప్రభు వచ్చే కాలానికి వారి పరిస్థితి అది. ఈరోజు ఈ గొర్రెల కాపర్ల యొక్క ఆ సమయానికి వారి యొక్క స్థితి ఆ విధంగా ఉంది. కాబట్టి గమనించండి, వారు బొత్తిగా బహిష్కరింపబడిన వారిగా ఎంచడము మనం చూస్తున్నాం. అలాంటి సమయంలో ప్రభు సందేశం వారికి అందింది.
ఎవరికి అందింది? గొర్రెల కాపర్లకు అందింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది గమనించండి, ఇలాంటి అత్యల్పమైన వారికి ఎంత మాత్రము ఘనంగా ఎంచబడని వారి దగ్గరికి ప్రభు వార్త రావడమో చాలా విశేషము. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు ఎప్పుడు కూడా నశించిన దానిని వెదికి రక్షించడానికే వచ్చేవాడు. మరవబడిన వారు, విడవబడిన వారు, లూకా భక్తుడు కానీ సువార్తికులు అందరూ చెప్పింది అది. ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు? లోకము చేత బహిష్కరింపబడిన వారు, లోకము చేత తక్కువగా చూడబడిన వారు. గమనించండి, తిరస్కరింపబడిన వారి దగ్గరికి ప్రభు వచ్చాడు. వారితో కూర్చున్నాడు, ఆ పేదల మధ్య భోంచేశాడు, వారితోటి స్నేహం చేశాడు, వారి మధ్య సంచరించాడు. దేవుని బిడ్డలారా, నశించిన దానిని వెదికి రక్షించడానికి ఆయన వచ్చాడు. వారిని వెతుక్కున్నాడు, వారికే సందేశం కూడా అంది. దూతలు వచ్చి ప్రభు పుట్టిన సందేశం ఎవరికి తెలియజేశాడు? ఈ గొర్రెల కాపర్లకే దేవుడు తెలియజేశాడు. దేవుని సంగమా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ గొర్రెల కాపర్లు యొక్క కథనం మనం చూడాలి ఈరోజు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన జన్మ ప్రకటన అనేది ఈ గొర్రెల కాపర్లకు దేవుడు అందించాడు. ఈ జన్మ వృత్తాంతంలో కేవలము ఈ గొర్రెలకు మాత్రమే అది అందింది, ఇంకెవరికి అందలేదు. అయితే ఈ దూత వచ్చి చెప్పిన సందేశాన్ని వారు ఎలా స్వీకరించారు? ఎలాగా స్వీకరించారు? ఈరోజు మన ధ్యానాంశం ఇదే. ఈ కాపర్లు ఏ విధంగా దేవుని బిడ్డల ప్రభు వార్తను స్వీకరించారు అనేది 5 విషయాలు ఇందులో మనం చూస్తున్నాం. 5 రకాలుగా వారు స్పందించారు. వారిలో విశేషాలు 5 రకాల సంగతులు వారిలో ఉన్నాయి. ప్రభు వచ్చే సమయానికి చదువుకుందాం 8వ వచనంలో. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. చాలండి. 1, ఈ గొర్రెల కాపర్లు చాలా శ్రద్ధ కలిగిన వారు, శ్రద్ధ వహించిన వారు. ఎలాంటి వారు? రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. ఈ వేళ గొర్రెల కాపర్లు దేవుని బిడ్డలారా వారి ఉద్యోగం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు. మన పని సహజంగా మన పని వేళలో రోజుకొక 8 గంటల పని చేస్తాం కదా. గమనించిన 8 గంటల పని సహజంగా పని గంటలు, కానీ వీళ్ళు 24 గంటలు పని చేయాలి. రాత్రి వేళ కూడా పని చేయాలి. రాత్రి వేళ తమ మందను కాచుకోవడం అంటే వారు కనిపెట్టాలి. రాత్రి వేళ గొర్రెలను చూసుకుంటూ ఉండాలి. వారి కళ్ళు ఎప్పుడు కూడా గొర్రెల మీద నుంచి అదరకూడదు. రాత్రి కూడా వారు పని చేస్తూ ఉన్నారు, రాత్రి కూడా కనిపెట్టుకుంటూ ఉన్నారు. ఎంత శ్రద్ధ కలిగిన వారు మనం చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఈ గొర్రెల కాపర్లు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ బెత్లెహేము దగ్గరలో ఈ గొర్రెల్ని రాత్రి వేళ పొలములో కాచుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనము యెరూషలేము వెళ్ళగలిగితే బెత్లెహేము యెరూషలేము పక్క పక్కన ఉంటాయి. దగ్గర సమీప గ్రామము బెత్లెహేము. ఆ సమీప గ్రామం బెత్లెహేము యెరూషలేము సరిహద్దుల్లో దగ్గరలో ఒక టవర్ ఉంటుందన్నమాట. దాని పేరు మిగ్దాల్ ఈడార్ అంటారు. మిగ్దాల్ ఈడార్ అంటే మందను కాచే ఒక ఎత్తైన టవర్ అన్నమాట. దేన్ని కాచేది? మందలు ఎక్కడున్నాయని చూడడానికి ఒక ఎత్తైన టవర్. గమనించండి, దాని మీద నుండి మందలను కాచేవారు. బెత్లెహేములో ఆ ప్రత్యేక స్థలం ఉంది. యెరూషలేము గొప్ప పట్టణం. యెరూషలేములో బలులు అర్పింపబడివి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ ప్రథమ ఫలము మొదటి బిడ్డ ఎవరిది? దేవునిది. మొదటి బిడ్డ దేవునిది. గొర్రెలకు మొదటి పిల్ల పుట్టినా ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. గమనించిన మనుషులకి మొదటి బిడ్డ పుడితే ఆ బిడ్డకు బదులుగా ఒక గొర్రె పిల్లని ఇవ్వాలి. ఒక గాడిదకు పిల్ల పుడితే ఆ గాడిద బదులుగా ఒక గొర్రె పిల్లని ఇవ్వాలి.
ఇలా మొదటి బిడ్డ ఆ గొర్రెలకు పుట్టిన మొదటి గొర్రె పిల్లను దేవునికి ఏడాది వయసున్న గొర్రె పిల్లను బలిగా అర్పించాలి. ఇప్పుడు ఇశ్రాయిల్లో ఎన్ని మందలు ఉంటాయి? ఆ గొర్రె పిల్లలన్నీ కూడా మందిరములోకి తేబడినప్పుడు అవి వీరికి అప్పగింపబడేవి అన్నమాట. యెరూషలేములో అది మహానగరం గనక దీన్ని ఎక్కడ కాచేవారంటే బెత్లెహేము దగ్గర కాచేవారట. ఈ కాచేవన్నీ కూడా దేవునికి సమర్పించిన గొర్రె పిల్లలు. ఇవి సంవత్సరం వచ్చిన తర్వాత వాటిని బలర్పించడానికి ఎక్కడ కాచేవారంటే బెత్లెహేము దగ్గర కాచేవారు. వాటిని కాయాలి, వాటిని బలిగా అర్పించడానికే కాయాలి అక్కడ. అలాంటి బెత్లెహేములో నుండి దేవుని గొర్రెపిల్ల పుట్టడం అనేది ఎంత విశేషమో చూడొచ్చు మనం. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు ఎవరి గొర్రెపిల్ల? ఈ గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల కూడా ఎక్కడ పుట్టింది? బెత్లెహేములోనే. దేవుని బిడ్డలారా, ఆయన గొర్రె పిల్లగా ఆ బెత్లెహేములోనే జన్మించడం మనం చూస్తున్నాం. వీరు అక్కడ చాలా శ్రద్ధగా కాపాడుతున్నారు గొర్రెల్ని. దేవుని బిడ్డలారా, దేవుడు అలా శ్రద్ధగా పనిచేసే వారి దగ్గరికి దేవుని దూత వచ్చి వారికి ఏం తెలియచేసింది? ఆ శుభవార్త తెలియచేసింది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నీకు దేవుడిచ్చిన ఉద్యోగం పట్ల నువ్వు శ్రద్ధగా పనిచేస్తే నువ్వు ఉన్న చోటే దేవుడు దర్శనమిస్తాడు. ఇది గొప్ప పాఠం. నువ్వు ఉన్న చోటే దేవుడు దర్శనమిస్తాడు, దేవుడు నిన్ను కలుసుకుంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, పని చేయని బద్ధకస్తులకు దేవుడు దర్శనం ఇవ్వడు, పని చేసేవారిని దేవుడు ఎన్నుకుంటాడు. వీరు శ్రద్ధగా పనిచేస్తున్నారు, వారికి ఇవ్వబడిన ఉద్యోగములు చాలా శ్రద్ధగా పనిచేస్తున్నారు. సహజంగా ఒక సర్వే ప్రకారము ఉద్యోగాలు ఇస్తారు కదా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. కానీ ఈ ఉద్యోగాలన్నీ ఇచ్చేవారికి ప్రధానంగా 2 లక్షణాలు చూస్తారట. ఒకటి కష్టపడే తత్వం, రెండోది యజమాని ఎడల నమ్మకంగా ఎవరు ఉంటారో వారికి ఉద్యోగాలు ఇస్తారు. ఏం లక్షణాలు? కష్టపడే తత్వం కొరకు ఎదురు చూస్తారట. రెండోది కంపెనీకి కానీ యజమానికి కానీ నమ్మకంగా ఉండేవారు. ఈ నమ్మకత్వాన్ని, ఈ 2 లక్షణాలను బట్టి ఉద్యోగాలు ఇస్తారు ప్రపంచంలో. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు శ్రద్ధ కలిగిన వాడివేనా? ఈరోజు ఒక ప్రశ్న. మీరు కష్టపడి పని చేసేవాడివేనా? నీ యజమానులు నీ మీద ఆధారపడగలరా? దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు పని చేసే చోట నీ మీద నిఘా ఉంచుతారా? నేను నీ మీద నమ్మకంతో గమనించండి, వారి పని నీకు అప్పగించి వెళ్ళిపోతారా? కొంతమంది చక్కని దాసులు ఉంటారు, పనివారు. ఆడుంటే చాలా అంత చూసుకుంటాడని యజమాని చక్కగా వెళ్ళిపోవచ్చు. కొంతమందిని నేనుంటే కొంత చేయడానికి అక్కడే కూర్చుంటారు. వ్యత్యాసం ఉంటుంది కదా వీళ్ళిద్దరికి. నువ్వు ఎలాంటి పని వాడివి? ఇది చాలా మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారము. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాల్లో చూస్తాం. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినది అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. చాలండి, చూడండి. ప్రభు వలన స్వాస్యము ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనక. చాలాసార్లు మనం ఇక్కడ ఒక యజమాని కింద పనిచేస్తున్నామంటే ఈ యజమాని పైన ఇంకొక యజమానుడు ఉన్నాడు. అసలు యజమాని ఆయన దేవుడు. గమనించండి, అసలు యజమానుడు ఎవరు? దేవుడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడని నువ్వు ఎదురు చూడాలి. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసిననో మనుషుల నిమిత్తము కాక, ఎవరి నిమిత్తంగా కాదు, ఈ భూమి మీద కనబడే యజమానుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేడి. ఎవరి నిమిత్తం? నాకు పైన ఒక యజమానుడు ఉన్నాడని, ఆయన నన్ను ఎప్పుడు చూస్తున్నాడని, ఆయన నిమిత్తము మనస్ఫూర్తిగా చేయాలట. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు.
మీ యజమానుడు ఎవరు? క్రీస్తు. ఆయనకు మీరు దాసులు, ఆయన మీకు జీతం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్న యజమానికి కనికరం కలిగించాలన్నా ఆ యజమానుడే కలిగించాలి, కోపం పుట్టించాలన్నా ఆ యజమానుడే. కాబట్టి మీరు ఆ యజమాని వైపు చూసి ఎలా చేయాలట? మనస్ఫూర్తిగా పనిచేయండి, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వు నమ్మకంగా పనిచేసే చోట, ఈ గొర్రెల కాపర్లు నమ్మకంగా పనిచేస్తున్న ఆ పొలములోనే దేవుని దూత ప్రత్యక్షమైంది వారి దగ్గరికి. దేవుడు వచ్చి కలుసుకుంటాడు. నువ్వు పనిచేసే చోటే దేవుడు నిన్ను కలుసుకుంటాడు. ఇది మొదటిగా వీరు శ్రద్ధ వహించిన వారిగా మనం చూస్తున్నాం. రెండోదిగా చదువుకుందాం 9వ వచనం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. చాలండి. రెండోదిగా వారు విస్మయం పొందారు, వారు భయపడిపోయారు. తమ బాధ్యతలు శ్రద్ధగా నిర్వహించుకొనుచుండగా దేవదూతల ప్రకటన వలన ఈ కాపరులు ఆశ్చర్యపోయారు. అకస్మాత్తుగా వచ్చింది దూత. దూత సామాన్యమైన దూత కాదు, గొప్ప దూత. ఆ దూత యొక్క వెలుగు, ఆ ప్రభు యొక్క మహిమ ప్రకాశించేటప్పటికి ఆ రాత్రి పగల్లాగా మారిపోయింది. ఒక్కసారి మెరుపు వచ్చింది అనుకోండి, ఆ వెలుగు ఎలాగుంటుంది? పగలైపోయినట్టు ఉంటుంది. ఒక్క సెకండు ఇది రాత్రి కాదు పగలన్నట్టుగా ఒక్కసారి మెరుపు మెరుస్తే అలా ఉంటుంది దూత ప్రకాశం. అది దూత మహిమ కాదు, ప్రభు మహిమ అంటున్నాడు. ఎవరి మహిమ? ప్రభు మహిమకు వారు భయపడిపోయారు, వారు విస్మయం పొందారు. దేవుని బిడ్డలారా గమనించండి, సామాన్యంగా ఒక మనిషిలాగా, దారిని పోయే ఒక మనిషిలాగా దేవుడు ఎవరినైనా పంపాడు అనుకో, గొల్లలారా వెళ్ళి యెరూషలేములో రక్షకుడు మీ కొరకు పుట్టాడు, వెళ్ళి చూడండి అంటే వీళ్ళు ఏమన్నా భయం వస్తుందా? వీళ్ళకేం భయం రాదు. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లు గడగడలాడిపోతున్నారు, భయపడిపోయారు, మహాభయం వాళ్ళకి, వణికిపోతున్నారు. దేవుని బిడ్డలారా గమనించిన విస్మయం పొందారు. ఆ మహిమకు, ఆ దూత రూపానికి వీరికి చాలా వణుకు పుట్టింది, భయపడిపోయారు, గడగడలాడిపోతున్నారు. వీరిని ఆ భయం వలన ఎక్కడికి నడిపించిందంటే మోకాళ్ళ మీదకి నడిపించింది. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? మోకాళ్ళ మీదకి వచ్చేసారు, భయపడిపోయారు. దేవుని బిడ్డలారా దేవుని దూత వారి దగ్గరికి వచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని మహిమ భూమి మీదకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ప్రభు మహిమ పరలోకంలో ఉండేది, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి వచ్చింది. అందుకని యెషయా ఒక మాట ప్రవచిస్తాడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 1వ వచనం. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చేదవు గాక. చాలండి. గగనము చీల్చుకొని, ఇది హెబ్రీ భాషలో దాని ఎలా ఉంటుందండి? ఆకాశమును వంచి నువ్వు దిగివచ్చేదవు గాక అని ఉంటుంది. గమనించండి, ఆకాశమును వంచి. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు గగనము చీల్చుకొని దిగి వచ్చేదవు కాక. నిజంగా ప్రభు మహిమ భూమి మీద ప్రకాశించింది. పరలోకంలో ఉన్న మహిమ ఎక్కడ ప్రకాశించింది? ఇప్పుడు భూమి మీద ప్రకాశించింది. వారు భయపడిపోయారు. కారణం ఇంకొకటి ఏమిటంటే, ఈ దూత ఏ తీర్పు చెప్తుందో అని భయం. మేము పాపులం, మా పాపానికి ఏం తీర్పు తీరుస్తుందో, మాకు ఏ శిక్ష విధిస్తుందో, మమ్మల్ని లయం చేస్తుందో, మమ్మల్ని గమనించండి మసి చేస్తుందో, బూడిద చేస్తుందో అని భయపడిపోయారు. వారు చాలా భయపడిపోయారు. దేవదూతను చూడగానే ఏ తీర్పు తీర్చడానికి వచ్చిందని భయపడ్డారు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. గమనించండి 13వ అధ్యాయం 22వ వచనంలో మనోహ అనే ఒక ఆయన దగ్గరికి దేవదూత వచ్చింది. న్యాయాధిపతులు 13:22. ఆయన యెహోవా దూతని మనోహ తెలుసుకుని, మనం దేవుని చూచితిమి గనక మనం నిశ్చయముగా చనిపోదాం. దేవుని చూసంగడు ఏమైపోతా? చచ్చిపోతామన్న భయం కలిగేసింది. మేము చచ్చిపోతామని భయం కలిగింది. గమనించండి, మన పాపం వల్ల మనకు భయము, మనకి ఏ శిక్ష వస్తుందో. దేవుడు దిగొచ్చాడు, నన్ను ఏం శిక్షిస్తాడు? గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా భయము.
నాకు చాలా కాలం క్రితం నేను చదువుకుంటున్నప్పుడు కళ వచ్చింది. ఆ కళ్ళ కింద మందిరం ఇంకా ఇది కట్టలేదు, అప్పటికి కింద మందిరంలో స్తంభాలు అడ్డుగా ఉంటాయి కదా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఆల్టర్లోంచి వెలుగు వస్తుంది, ఆ స్తంభం వెనకాల దాక్కున్నా నేను. దేవుడు అంటున్నాడు, ఆ స్వరం వినబడుతుంది, నువ్వు ఉదయమే 5 గంటలకల్లా నా ఇంటికి రా, నీతో మాట్లాడతాను. కల్లో నేను అదేంటో అర్థం కాలేదు. మా అమ్మగారిని గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నాను. నేనేం తప్పు చేయలేదు, దేవుడు నన్ను ఎందుకు పిలుస్తున్నాడు గమనించండి. ఆయన ఎందుకు పిలిచాడో తెలియదు, కానీ మొదటి లక్షణమే, మొదటిగా మనలో పుట్టేది ఏంటంటే, నేనేదో తప్పు చేశానో, దేవుడు నన్ను ఏదో శిక్షించడానికి పిలుస్తున్నాడనే భావన వస్తుంది. వీరికి కూడా ఒక భయమో, దూత వచ్చింది గమనించండి, నాకేం శిక్ష విధిస్తుందో, నేను ఎలా శిక్షింపబడతానని భయపడిపోతున్నారు. కానీ దేవదూత గమనించండి, ఇదిగో దేవదూత ఎదుట వారు భయపడిపోతున్నారు, విస్మయం ఉందారు. చూడండి, పేతురుకు కూడా అదే అనుభవం. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, లూకా సువార్త 5:8 సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. యేసు ప్రభు వల వేయమన్నాడు, వల నిండిపోయింది. ఆయనకు భయం కలిగింది. ఈయన ఎవరో, ఒక్క చేప పడలేదు, ఈయన మాటకు చేపల రాశి పడిపోయింది, ఈయన ఎవరో అని భయముతో ప్రభు ఎదుట సాగిలపడి ఆయన మోకాళ్ళ ముందు, నేను పాపిని ప్రభా, నన్ను విడిచి వెళ్ళిపో అన్నాడు. నువ్వెక్కడ శిక్షిస్తావు నా పాపమును బట్టి అని. వీరికి కూడా భయము, దూత ఎక్కడ వారిని శిక్షిస్తుందో అని. రెండోదిగా వారు విస్మయం ఉందారు. మూడోదిగా చదువుకుందాం 10వ వచనం నుండి. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు కనుక మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలా జాగ్రత్తగా గమనించండి. మూడోదిగా గమనించండి, ఇక్కడ దూత చెప్తుంది, మీరు భయపడ్డట్టు మీ పాపాలని శిక్షించడానికి కాదు, మీ పాపము నుండి రక్షించడానికి వచ్చాడు. మీ పాపము నుండి రక్షించే రక్షకుడు పుట్టాడు. మీరు భయపడాల్సిన పరిస్థితి లేదు. భయపడకుడి, ఇదిగో అంటున్నాడు. చాలాసార్లు ఈ మాట ఉంటుంది, ఇదిగో. మనం కూడా ఎక్కువ వాడతాం కదా, ఇదిగో ఇప్పుడు వచ్చేస్తున్నానంట, ఇదిగో ఇప్పుడే అని అర్థం. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ, ఇదిగో ప్రజలందరూ కలగబో మహాసంతోషకరమైన, అలాంటిదట మహాసంతోషకరమైన సువార్తమానం. మహా, గ్రీక్ భాషలో మహా అనే మాటకు వాడిన పదం ఏంటో తెలుసా? మెగా. మన దగ్గర మెగా అని దేనికి వాడతారా? మెగా స్టార్ కదా. మెగా అంటే గొప్ప అని అర్థం. మెగా అంటే గ్రీక్ పదం, అది గొప్ప, గొప్ప సంతోషం. మీకేమిస్తున్నానంటే గొప్ప సంతోషాన్ని ఇస్తున్నాను అంటున్నాడు దేవదూత. ఎలాంటి సంతోషం? మీరు దుఃఖపడేది కాదు, మిమ్మల్ని శిక్షించడానికి కాదు, మీకు సంతోషం కలగజేయడానికి వచ్చాను. మహాసంతోషకరమైన, గమనించిన ప్రజలందరికీ, అందరికీ కూడా, నీకు, నీ పొరుగువాడికి, నీ పొరుగు రాష్ట్రానికి, పొరుగు దేశానికి, ప్రపంచమంతటిలో ఉన్న ప్రజలందరికీ. దేవుని బిడ్డలారా గమనించండి, శుభవార్త. ఏంటా శుభవార్త? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. వీళ్ళ సంతోషం ఏంటో తెలుసా? నీకు లాటరీ తగిలినలా, పెద్ద బంగారపు నిధి దక్కిందనలా. ఈ సంతోషం వస్తువుల్లో కాదు, వ్యక్తిలో ఉంది. ఎవరిలో ఉంది? మీ కొరకు రక్షకుడు పుట్టాడు. 3 మాటలు వాడాడు. ఈ శిశువును వర్ణించడానికి 3 పదాలు వాడాడు: రక్షకుడు, ప్రభువు, క్రీస్తు కదా. ఏం పదాలు ఉన్నాయి? ఈ శిశువును వర్ణించడానికి దూత 3 పదాలు వాడాడు. రక్షకుడు అంటే రక్షించేవాడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, ప్రభు అంటే యజమాని అన్నది, ఆనర్ కదా. గమనించండి, మీరు ఎక్కడైనా పని చేస్తున్నారు, మా యజమాని అంటే మేము ఎవరి సొత్తో ఎవరి కొరకు పని చేస్తున్నాం, ఆయన మా యజమాని. భార్య మా యజమాని అంటుంది, నేను ఎవరి సొత్తు చెప్ప? ఆయన సొత్తు, ఆయన యజమాని. ఇప్పుడు ప్రభువు అంటే ఎవరంటే యజమాని, మన యజమాని.
మనందరి యజమాని ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు క్రీస్తు, ప్రభు. 3 మాటలతో ఆయన వర్ణించడం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి. దానికి మీ కొరకు రక్షకుడు పుట్టాడు. గమనించండి, గొప్ప శుభవార్తది. దానికి ఇదే మీకు ఆనవాలని చెప్తున్నాడు. మనం చూడొచ్చు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. 3 గుర్తులు. మీరు వెతకాల్సింది శిశువుని. ఎవరు వెతకాల? శిశువు. పెద్దవాడు కాదు, ముసలివాడు కాదు, కుర్రోడు కాదు. ఎవరు? శిశువు. చెప్పండి, ఎవరిని వెతకాలి? శిశువు. రక్షకుడు ఎలాగొచ్చాడు? పెద్దవాడైపోయి వచ్చాడా? లేదు, శిశువుగా వచ్చాడు. శిశువు. రెండోది పొత్తిగుడ్డలు. ఎందులో చుట్టబడ్డాడు? పొత్తిగుడ్డలతో. దేవుని బిడ్డలు గమనించండి, పొత్తిగుడ్డలు స్వాడ్లింగ్ క్లాత్స్ అంటారు. పొత్తిగుడ్డలు. ఈ పొత్తిగుడ్డలకి 2 కథలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఆ కాలంలో చాలా బాటసార్లు లేక యాత్ర చేసేవారు. గమనించండి, ప్రాణాలు తెగించి వెళ్ళాలన్నమాట ఎక్కడికన్నా. ఈ కాలంలో లాగా వెళ్ళి సాయంకాలానికి వచ్చేస్తాను అన్నట్టు కాదు. ఊరు కదిలి ఎవడు వెళ్ళేవాడు కాదు, ఎవడు ఊళ్ళో ఆడు పని చేసేవాడు. ఎంతో గొప్ప పని ఉంటే ఊర్లు దాటి వెళ్ళేవారు. ఆ ప్రయాణంలో ఇప్పుడున్న సౌకర్యాలు లేవు, తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు. గమనించండి, దొంగలు చంపేసేవారు, దోచుకొని చంపేసేవారు ఆ కాలంలో. దేవుని బిడ్డలారా, ఇంకా చాలా ప్రమాదాలు ఉండేవి గనక వెళ్ళేవాడు చావడానికి సిద్ధపడే ప్రయాణం చేసేవాడు. ఎక్కడికన్నా దూరాలు వెళ్ళాలంటే వారు వెళ్ళేటప్పుడు ఏం చేసేవారట, నడానికి ఒక రకమైన గమనించండి క్లాత్, రిబ్బన్ క్లాత్ లాగా కట్టుకునేవారు, ఇంత లావుగా. దాన్ని నడానికి కట్టుకునేవారట. ఎందుకు కట్టుకునేవారంటే వారు ఎక్కడైనా చనిపోతే వారిని ఆ క్లాత్తో చుట్టి తీసుకొచ్చేవారట. దేవుని బిడ్డలారా, దేంతో? వారి నడానికి కట్టుకున్న ఆ గుడ్డతో, గమనించండి, ఆ నార గుడ్డతో మొత్తం చుట్టి ఆ బాడీని తీసుకొచ్చేవారు అనమాట. అందుకు వెళ్ళేవారు అందరూ కూడా ఏం కట్టుకునేవారట, నడానికి క్లాత్ కట్టుకునేవారట. యేసు ప్రభు పుట్టినప్పుడు వారు ఏం చెప్తారంటే, యోసేపు కట్టుకున్న ఆ నడానికి కట్టుకున్న క్లాత్లో ప్రభుని పొరండబెట్టారు. ఆ పొత్తిగుడ్డలు అవే అని చెప్తారు. ఒక రకంగా అవి చనిపోయిన వారికి చుట్టే క్లాత్. దాని రూపంగా ఏమని చెప్తున్నాడు అంటే, ఈయన చనిపోవడానికే పుట్టాడు. ఆయన చనిపోయినప్పుడు కూడా దేంతో చుట్టారు ఆయన్ని? గమనించండి, నార వస్త్రాలతో ఆయన చుట్టారు. దేవుని బిడ్డలారా, ఆయన చావడానికే వచ్చాడు. గమనించండి, ఆయన ప్రాణం పెట్టడానికే పుట్టాడు. కాబట్టి ఆ వస్త్రములు చుట్టారు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇదొక కథ. ఇంకొక విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క ఇశ్రాయేలీలకి గొర్రెపిల్లలు పుట్టిన మొదటి గొర్రెపిల్లని ఎవరికి ఇవ్వాలా? దేవుని సన్నిధిలో బలిగా అర్పించాలి. ఈ పుట్టే మొదటి గొర్రెపిల్లని నేల మీద పడనిచ్చేవారు కాదట గొర్రెపిల్ల. మరి ఈ బిడ్డ ఎవరికి ప్రతిష్ఠితం? దేవునికి గనక పుట్టేటప్పుడే నేల మీద పడనివ్వకుండా ఒక వస్త్రముతో పట్టుకొని ఆ బిడ్డ ఆ చిన్న గొర్రెపిల్లను ఆ తొట్టిలో పెట్టేవారట. పశువుల తొట్టిలో పెట్టేవారు. ఆ తల్లి వచ్చి, గమనించండి, తిరిగి కోలుకొని ఆ తల్లి ఆ చిన్న గొర్రెపిల్ల దగ్గరికి వచ్చి సాకే వరకు కూడా దాన్ని ఎక్కడ పెట్టేవారంటే తొట్టిలో, ఆ వస్త్రంలో పెట్టేవారు. ఆ వస్త్రాలు ఏ వస్త్రాలంటే అవి దేవుని దగ్గర అర్పింపబడే గొర్రెపిల్ల కదా. ఆ వస్త్రాలు ఏ వస్త్రాలంటే యాజకుడు వాడిన పాత వస్త్రాలు. యాజకుడు వాడిన పాత వస్త్రాలతో ఈ గొర్రెల కాపర్లు ఏం చేసేవారంటే ప్రథమ గొర్రె పిల్లల్ని ఆ వస్త్రాల్లో పెట్టి ఆ తొట్టిలో పెట్టేవారట. గమనించండి, ఆ తొట్టిలో పెట్టి ఆ వస్త్రాలే పొత్తి వస్త్రాలుగా చెప్పుకునేవారు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, బహుశా ఆ దృశ్యం చూసేటప్పటికి ఎలాగుందంటే ఆయనే ప్రధాన యాజకుడు కదా. యాజక వస్త్రాలు ఎవరున్నారు? ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభువే. ఆ వస్త్రాల్లో ఆయన పొరండబెట్టబడ్డాడు, పొత్తి వస్త్రాల్లో అని చెప్తూ ఉంటారు.
దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి మీరు దేంట్లో చుట్టబడి ఉండేది చూస్తారంటున్నాడు, పొత్తి గుడ్డలతో చుట్టబడి అంటున్నాడు. దేవుని సంగమ గమనించండి. వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ గొర్రెల కాపర్లుకి ఇవ్వబడిన ఇంకొక సూచన అది. మూడోదిగా తొట్టెలో, ఇందులో పశువుల తొట్టెలు. ఈ 3 సూచనలు వారికి చెప్పారు. వారు సానుకూలంగా స్పందించారు. ఎలా స్పందించారు? 15వ వచనం చూడొచ్చు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితోనొకడు చెప్పుకొని, మీ కొరకు రక్షకుడు పుట్టాడు అని వారికి చెప్పిన వార్త వారు అంగీకరించారా లేదా చెప్పాలి. అంగీకరించారు. దానికి గుర్తదే, దేవుడు మనకు తెలియజేయించాడు. దేవుడు మనకు తెలియజేయించాడు అంటే ఆ వార్తను స్వీకరించారు, ఆ సందేశాన్ని సానుకూలంగా స్వాగతించారు, ఆహ్వానించారు. దేవుని బిడ్డలారా, మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాం రండి అని వారిలో వారు అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును వారు అందుకున్నారు, అంగీకరించారు కూడా. అందుకున్నారు, అంగీకరించారు. దేవుని బిడ్డలారా గమనించండి. వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుని వాక్యము గొప్ప బహుమానం అని నీకు తెలుసా? దేవుని మందిరంలోకి వచ్చి ఈరోజు గుళ్ళోకి వెళ్ళాను, ఎలాగైనా ప్రార్థన చేయాలి, నాకు ఎలాగైనా ఈ అప్పు తీరిపోవాలి, చిక్కులు పోవాలి, ఇవి అడుగుతాం. ఈరోజు అవన్నీ వచ్చినా రాకపోయినా దేవుడు నీకు ఇచ్చే ఆ గొప్ప బహుమానం ఏమిటో తెలుసా? దేవుని వాక్యం. ఏమందుకుంటున్నా? దేవుడు నీకు యాజకుని చేతి మీదుగా నీకేమిస్తున్నాడు? ఇది దేవుని దగ్గర నుంచి నీకు వస్తున్న బహుమానం. ముందు ఈ బహుమానాన్ని స్వీకరించు. దేన్ని? ఈ బహుమానాన్ని స్వీకరించు, ఈ వాక్యాన్ని స్వీకరించు. ఈ వాక్యాన్ని అందుకొని అంగీకరిస్తున్నావా? ఈరోజు ప్రశ్న. దేవుని బిడ్డలారా, ఈ బహుమానం స్వీకరిస్తున్నావా? దేవుని బిడ్డలారా గమనించండి. వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు అంగీకరించాలి, అందుకోవాలి. దేవుని వాక్యాన్ని బహుమానంగా అందుకోవాలి. వెండి బంగారముల కంటే విలువైంది మహాకాశముల కంటే, భూమి ఆకాశముల కంటే విలువైంది ఏది? దేవుని వాక్కు. దేవుని బిడ్డలారా, నీకు దేవుడు అందిస్తున్నాడు. ఈ గొర్రెల కాపర్లకు ఎలాగైతే ఆ వార్తను అందించాడో మనకు వాక్యాన్ని అందిస్తున్నాడు. ఆ వాక్యం విన్న నువ్వు అంగీకరిస్తున్నావా, నువ్వు స్వీకరిస్తున్నావా అనేది పెద్ద ప్రశ్న. దేవుని బిడ్డలారా గమనించండి. నువ్వు అంగీకరిస్తే నువ్వేం చేయాలంటే ఆచరించాలి. 4వదిగా ఏం చేయాలా? ఆచరించాలి. ఒకటి, వారు శ్రద్ధ వహించారు. 2వది గమనించిన విస్మయం పొందారు. 3వది అంగీకరించారు, ఇవ్వబడిన వార్తను అంగీకరించారు. 3వది ఆచరించారు. ఏం చేశారు? 16వ వచనం, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. త్వరగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేం వెళ్ళారు. త్వరగా వెళ్ళి దేవుని సంగమ గమనించండి. వారు బయలుదేరి వెళ్ళారు. దాన్ని, ఆ వార్తను స్వీకరించారు, అంగీకరించారు, నమ్మారు. నమ్మి వారు ఏం చేస్తున్నారట? క్రియలో పెడుతున్నారు, ఆచరణలో పెడుతున్నాడు. వారు త్వరగా వెళ్ళి, సహజంగా గొర్రెల కాపర్లు త్వరగా వెళ్ళే స్వభావం కాదు వీళ్ళది. గొర్రెలు ఎలాగెళ్తాయి? ఏం గుర్రాలు కాదు కదా, పరుగులెత్తి వెనకాల వెళ్ళడానికి. అవి ఏంటి? గొర్రెలు. అవి నిదానంగా వెళ్తాయి. వీళ్ళు కూడా ఎలాగెళ్తారా? నిదానంగా వెళ్తారు, తొందర ఏముండదు. చాలాసార్లు రోడ్ల మీద వెళ్తుంటే కార్లు హార్న్ కొడుతున్నా వెళ్ళరు, నెమ్మదిగా వెళ్తారు. వీళ్ళకి కంగారు ఉంటుంది కానీ వాళ్ళకే ఉండదు. ఎందుకంటే ఆ గొర్రెలు ఎలాగెళ్తుంది? స్లోగా వెళ్తుంది. వీళ్ళు కూడా స్లోగా వెళ్ళే తత్వం వీళ్ళకి అలవడుతుంది. గమనించిన కానీ వీళ్ళకి ఏమొచ్చింది? త్వరపడ్డారు. దేవుని బిడ్డలారా, త్వరగా వెళ్ళి ఎలాగెళ్తున్నారు? త్వరగా వెళ్ళి. ఒక మాట ఉంటుంది, క్రిస్మస్ రష్ అని. క్రిస్మస్ రష్, రద్దీ కదా. ఇప్పుడు అన్ని కొట్లన్నీ రద్దీ, వీధులన్నీ రద్దీ. ఏ సీజన్లా? ఈ క్రిస్మస్ కదా. గమనించిన క్రిస్మస్ రద్దీ. ఈ మొదటి రద్దీ ఎక్కడంటే ఇక్కడే, గొర్రెల కాపర్ల దగ్గరే. ఫస్ట్ రష్ అన్నమాట.
త్వరగా వెళ్ళారు. వారు ఎలాగెళ్ళారు? త్వరగా వెళ్ళారు. దేవుని బిడ్డలారా, నీవు విన్నది త్వరగా ఆచరణలో పెట్టాలి. నువ్వు విన్నది ఏం చేయాలా? త్వరగా ఆచరణలో పెట్టాలి. దేవుని బిడ్డలారా, రేపు వెళదాంలే అనుకోలే. నువ్వు కూడా దేవుని వాక్యం ఈరోజు విన్నా, నీలో దేవుడు మార్పు కోరుకుంటున్నాడని నీకు అర్థమైంది. ఈరోజే మారు. ఎప్పుడు మారుతా? రేపు మారుతాను, తర్వాత మారుతాను అనుకోక, వెంటనే. ఇప్పుడు కానిది ఎప్పటికీ కాదు, ఇప్పుడే. రేపు అనేది సాతాను మాటట, నేడే అనేది దేవుని మాట. నేడే అనేది వెంటనే, తక్షణమే. దేవుని బిడ్డలారా, నీవు విన్న వాక్యము వెంటనే అది ఆచరణలోకి రావాలి. క్రియలు లేని విశ్వాసము మృతం. యాకోబు పత్రిక 2:17 చెప్తారు, క్రియలు లేని విశ్వాసము మృతం. నీ విశ్వాసం క్రియగా మారకపోతే ఆ విశ్వాసం ఏమైనట్టనా? చచ్చిపోయినట్టే. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం క్రియగా మారాలి, లేకపోతే చచ్చిపోయినట్టే నీ విశ్వాసం. విశ్వాసం చచ్చిపోయిందా, నువ్వు చచ్చిపోయినట్టే. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. ఈ విశ్వాసం క్రియగా మారినప్పుడు ఆ విశ్వాసం చచ్చిపోయి ఉంటే నువ్వు కూడా ఏమైనట్టు? చచ్చిపోయినట్టు. కాబట్టి నువ్వు చావకుండా ఉండాలంటే నువ్వు నమ్మింది వెంటనే ఆచరణలో పెట్టు. వెంటనే ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. దేవుని బిడ్డలారా, వెంటనే స్పందించాలి. వారు వెళ్ళి చూశారు, గమనించిన, ఆచరించారు, వారు పని చేశారు, వారు నడిచి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, వారు వెళ్ళి చూశారు, బెత్లెహేం వరకు వెళ్ళారు, కళ్ళారా శిశువుని చూశారు, కనుగొన్నారు. అదేం డైరెక్ట్ అడ్రస్ కాదు కదా. శిశువు పోతిగుడ్డలో పశువులతోటి, ప్రతి పశువుల పాక వెతుక్కుంటా ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వారి కళ్ళతో ప్రభు నింపుకున్నారు, వారి హృదయం నిండా ప్రభు నింపుకున్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి, అక్కడికి వెళ్ళగానే ఆ తొట్టెలో ఎవరున్నారంటే ప్రభు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పశువుల తొట్టెలో ఉన్న ప్రభు వారికి ఏమీ సమస్యగా లేడు. అదే ఏ పరిచయులకో, శాస్త్రులకో, ప్రధాన యాజకులకో చెప్తే పాక చూడగానే ఆగిపోతారు. నిజంగా ప్రభు ఇక్కడ పుట్టాడా, ఇక్కడ పుడతాడా, 100 ప్రశ్నలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఈ గొర్రెలకి ఏ డౌట్ లేదు, ఈ గొర్రెల కాపర్లు. ఎందుకంటే వీళ్ళు స్వతహాగానే ఆ గొర్రెల పాకలకు అలవాటు పడిన వారు కనుక వారు ఆగిపోలే, లోపల వరకు వెళ్ళారు. అందుకనే ఈ ప్రధాన యాజకులు ఎవరికి చెప్పలేదు, వాళ్ళు అయితే ఆగిపోతారు. ప్రభు దగ్గరికి చక్కగా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. గమనించిన, అదే వీళ్ళని రమ్మంటే మాత్రం ముక్కు మూసుకొని వెళ్తారు కదా. సహజంగా గొర్రెల కాపర్లకు వాసన అనుకుంటారా, వాళ్ళు ఉండేదే ఆ మధ్య. మనమైతేనో సెంటు కొట్టుకొని ఖర్చీఫ్లు అడ్డు పెట్టుకొని వెళ్తాం లోపలికి. కానీ వాళ్ళు అలాగెళ్ళిపోయారు, నేరుగా తొట్టి దగ్గరికి వెళ్ళారు. వారిని ఏం ఆశ్చర్యపరచలే. గమనించండి, పశువుల తొట్టిలో ఉన్న బిడ్డ వారికి ఏమి సమస్య కాదు, వారు అంగీకరించారు. దేవుని బిడ్డలారా, గమనించండి, గొర్రెల కాపర్లకి తెలుసు, గమనించండి, పుట్టిన గొర్రెను ఎలా ఎత్తుకోవాలో తెలుసు, ఎలా ముద్దాడాలో తెలుసు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఆ గొర్రెల కాపర్లకి తెలుసు ఆ గొర్రెని ఎలా మెచ్చుకోవాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, వెంటనే ఆ పశువుల తొట్టి దగ్గరికి వెళ్ళి ప్రభుని ముట్టుకున్నారు. ఎంత ధన్యులు వీరు. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, వారికి తెలిసి గొర్రె పిల్ల, ఆ తొట్టిలో పెట్టబడిన ప్రథమ గొర్రె పిల్ల, ఆ వస్త్రాల్లో చుట్టబడిన గొర్రె పిల్ల పుట్టింది చచ్చిపోవడానికి. అని ఎవరికి తెలుసు చెప్పాలా? గొర్రెల కాపర్లకి తెలుసు. ఎందుకు పుట్టింది? ప్రథమ గొర్రె పిల్ల ఏం చేయడానికి, బలిగా అర్పించడానికి పుట్టిందని ఎవరికి తెలుసు? ఈ గొర్రెల కాపర్లకి తెలుసు. దీని అంతిమమేంటో, ఈ గొర్రె పిల్ల యొక్క ముగింపేంటో వారికి తెలుసు. అలాగా పుట్టిన ఈ శిశువు ఎందుకు వచ్చాడో ఈ గొర్రెల కాపర్లకి తెలుసు. ప్రాణం పెట్టడానికి వచ్చాడన్న సంగతి వారికి తెలుసు. దేవుని బిడ్డలారా, గమనించిన వీరెంత ధన్యులు. ఈ అపవిత్రమైన కాపర్లు పరమ పవిత్రమైన ప్రభువుని చూడడానికి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, వారు గొర్రెలను విడిచిపెట్టి వచ్చారు. ఏం విడిచిపెట్టే? గొర్రెల కాపర్లకి గొర్రెలే జీవనోపాధి. అర్ధరాత్రి కూడా దాన్ని కనిపెట్టుకుని ఉన్నారు. కానీ గొర్రె మీ కొరకు
రక్షకుడు పుట్టాడు అనగానే ఏం వదిలేసి వచ్చారు? గమనించి నా గొర్రెలను విడిచిపెట్టి వచ్చారు. దేవుని బిడ్డలారా, వారి జీవనోపాధి, వారి బ్రతుకు గొర్రెలు. కానీ వారిని విడిచిపెట్టి ఎవరిని చూడడానికి వచ్చారు? జీవనోపాధి కంటే వారిని జీవింపచేసే రక్షకుడు ముఖ్యమనే ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రభు దగ్గరికి వచ్చారు. ఈరోజు గమనించండి, చాలామంది గొర్రెల కాపర్లు, మనలాంటి వాళ్ళు అందరూ గొర్రెల దగ్గర ఆగిపోతారు. అయ్యో, నేను గుడికి వచ్చేస్తే నా ఇల్లు ఏమైపోద్ది, నా గొర్రెలు ఏమైపోతాయి, నా ఉద్యోగంలో తీసేస్తారు, ఈరోజు మానేస్తే నా వ్యాపారం పాడైపోద్దండి, ఒక్క క్షణం బయటికి వెళ్తే మొత్తం వ్యాపారం అయిపోద్దండి అనుకునేవాళ్ళు, ఆగిపోయిన వాళ్ళు లేరా? చెప్పాలి. నాకు అస్సలు కుదరదండి, ఆదివారం ఫుల్ వ్యాపారం అండి, ఈరోజే అసలు కదలడానికి ఉండదండి అని రానోళ్ళు చాలామంది ఉంటారు. గమనించండి, కానీ నీ జీవనోపాధి కంటే నీ యేసును దర్శించడం ముఖ్యమని నువ్వు తెలుసుకో. ఎవరిని దర్శించుట? ప్రభుని దర్శించ. దేవుని బిడ్డలారా, గమనించండి, చాలామంది ఎందుకు రారు తెలుసా? వారి జీవితాన్ని వారే కంట్రోల్ చేస్తున్నాం అనుకుంటారు. నేను లేకపోతే ఏం జరగదండి అక్కడ, నేను ఒక్క క్షణం తప్పుకుంటే అంత అతలాకుతలం అయిపోద్దండి. చాలామంది బెంగ పడిపోతూ ఉంటారు, నేను లేకపోతే అలా బతుకుతాడు, బాగానే బతుకుతాడు కదా. చాలామంది ఇలా ఫీల్ అయిపోతూ ఉంటారు. నేను లేకపోతే ఏమైపోద్దా, ఒక క్షణం తప్పుకుంటే అంత అయిపోద్దండి అనుకుంటారు చాలామంది. వారి అభిప్రాయం అంటే వారి జీవితాన్ని వారే నడిపించుకుంటున్నారు అనుకునే వారి జీవితం అలా ఉంటుంది. అలా కాదు, నా జీవితాన్ని దేవుడే నడిపిస్తున్నాడు అనుకున్న వారు నిర్భయంగా దేవుని దగ్గరికి వస్తారు. గమనించండి, గొర్రెల కాపర్లు గొర్రెలు విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రభు దగ్గరికి వచ్చారు. దేవుని బిడ్డలారా, గమనించండి, రక్షకుడిని వెతుక్కుంటూ వచ్చారు. ఆయన దగ్గర ఉండడం ముఖ్యం. ఎక్కడికంటే గొర్రెల దగ్గర కంటే ఎక్కడ ఉండడం ముఖ్యం? ప్రభు దగ్గర ఉండడం ముఖ్యం. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ గొర్రెల కాపర్లు ఎంత ధన్యులు. ఈ గొర్రెల కాపర్లు బెత్లెహేములో గొర్రెలు కాసుకుంటున్నారు. 1000 సంవత్సరాల క్రితం గమనించండి, అవే కొండల మీద, అదే బెత్లెహేములో దావీదు తన తండ్రి గొర్రెలు మేపాడు కదా. ఎవరి గొర్రెలు? ఇప్పుడు ఎవరిని చూడడానికి వచ్చారు ఈ కాపర్లు? ఆ దావీదు కుమారుని చూడడానికి వచ్చారు. ఈ గొర్రెల కాపర్లు మందలు విడిచిపెట్టి ఎవరిని చూడడానికి వచ్చారు? దావీదు కుమారుని చూడడానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, గమనించండి, వారు చూడడానికి వచ్చారు. సృష్టికర్త ఈ సృష్టిలోకి ఎలాగొచ్చాడు, ఒక జీవిగా ఎలా మారాడు చూడడానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ గొర్రెల కాపర్ల జీవితం ఎంత ధన్యమైంది. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డలారా, వారు ఎప్పుడైతే చూచారో ప్రభుని, వెంటనే వారు ఏం చేస్తారో చూద్దాం. 17వ వచనంలో, వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. ఏం చేశారట వారు? అక్కడ చూశారు శిశువుని. ఎవరిని చూశారట? 16వ వచనం, వారు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న ముగ్గురిని చూశారు. ఎవరున్నారు అక్కడ? మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూశారు. చూచి వారు ఏం చెప్తున్నారట? ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు. ఎవరిని గురించి ప్రచురం చేశారు? శిశువుని గురించే ప్రచురం చేశారు. అక్కడ మరియమ్మ తల్లి ఉంది అన్నారా? మరియమ్మ తల్లి గురించి ఎవరికైనా చెప్పారా? చెప్పలే. ఎవరి గురించి చెప్తున్నారు? శిశువుని గురించే. ఈరోజు మనము ఏమన్నా పూజించడానికి ఎక్కుతున్నాం కొండలో? చెప్పాలి. మనకు కొండలు ఎక్కడం అలవాటు తప్పలేదు. ఇంకా ఏం వెతుకుంటున్నా? కొండలు. ప్రభు చెప్పాడు, మీరు ఈ కొండ మీద కానీ ఆ కొండ మీద కానీ నన్ను ఆరాధించరు. సమరీ స్త్రీతో, నన్ను ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారంటే, లేదు మాకు మొదటి నుంచి అలవాటు కొండలు ఎక్కడం, గుండ్లు గీయించుకోవడం, కొబ్బరికాయలు కొండ. దేవుని బిడ్డలారా, గమనించండి, నువ్వు పూజించడం మానే. వారు ప్రభుని చూశారు, మరియను చూశారు, యోసేపును చూశారు, కానీ ఎవరిని ప్రచురం చేశారు? శిశువును గూర్చి తమకు చెప్పబడిన మాటలు. వారికి మరియ గురించి చెప్పలేదు దేవదూత, యోసేపు గురించి చెప్పలేదు. ఎవరి గురించి చెప్పింది?
శిశువు గురించే చెప్పింది దూత. వారు విన్న శిశువు సంగతులు ప్రచురం చేశారు అంతే. నువ్వు కూడా పూజించాల్సింది ఆ శిశువుని, ప్రచురించాల్సింది ఆ శిశువుని. తల్లిని ఆరాధించక ఏం చేయద్దు, విగ్రహారాధన చెయ్యి. దేవుని బిడ్డలారా గమనించండి, వారు ఆ శిశువును గూర్చిన సంగతులు ప్రచురం చేశారు. ఇంకా 18వ వచనములో, గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. విన్నోళ్ళందరూ ఏమయ్యారట? ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఎవరైనా ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యపోయారట. వారందరూ ఆశ్చర్యపడిరి. లూకా భక్తుడు దాదాపు 12 సార్లు తన సువార్తలో రాస్తాడు. వారు ఆశ్చర్యపోయారు. యేసు ప్రభువాన్ని బాగు చేయగానే అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఇలా 12 సార్లు ఆయన సువార్తలో రాస్తాడు. ఎందుకంటే ప్రజల స్పందన అలాగుంది. ఈ ఆశ్చర్యకరుడి యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలు ఎందరిని ఆశ్చర్యపరిచాయో ఈ లూకా భక్తుడు దాదాపు 12 సార్లు రాస్తాడు. ఆశ్చర్యపోయారు అనేది. దేవుని సంగమా గమనించండి, వాక్యం వింటున్న వారులారా, ఇది చాలా ప్రాముఖ్యమైంది. అయితే నాలుగోదిగా వారు ఆచరించారు. ఐదోదిగా చదువుకుందాం. 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. తాము కన్నవాటిని విన్నవాటిని గూర్చి, దేవుని బిడ్డలారా గమనించండి, కన్నవాటిని విన్నవాటిని గూర్చి ఏం చేశారట? దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. వారు వచ్చారు, ప్రభుని చూచారు, ప్రచురించారు, ఇప్పుడు ఆరాధిస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవుని బిడ్డలారా గమనించండి, వారు అక్కడే ఉండిపోలే. ఆ కాపర్ల దగ్గర, ఆ మరియమ్మ దగ్గర ఉండిపోలే. వారు తిరిగి వారి మందల దగ్గరికి వచ్చారు. దేవుని బిడ్డలారా ఎక్కడికి వచ్చారు? మందల దగ్గరికి వచ్చారు. కానీ ఏంటి వ్యత్యాసం? దేవుని బిడ్డలారా గమనించండి, వారు గొర్రెల కాపర్లు ప్రభుని చూడడానికి వెళ్ళేటప్పటికి తిరిగి వచ్చేటప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. వారు ఒకేలా లేరు. దేవుని బిడ్డలారా, వారు ప్రారంభించిన చోటకే తిరిగి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, వారు దేవుని కీర్తిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా ఆయన్ని ఆరాధించారు తిరిగి వచ్చి. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, వారు వెళ్ళేటప్పుడు దేవదూత వచ్చి చెప్పింది, మీ కొరకు రక్షకుడు పుట్టాడని. చెప్పిన వెంటనే ఆ దూతలు ఏం చేశాయి తెలుసా? 13, 14 వచనాల్లో మనం చూస్తాం. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూత కూడా నుండి, సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేశాయి. ఎవరు? దేవదూతలు అప్పుడు స్తోత్రం చేశాయి. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ఎవరు స్తోత్రం చేస్తున్నారు? గొర్రెల. ఇప్పుడు దూతల స్థానంలోకి ఎవరు వచ్చారు? ఏం చేస్తే వారి స్థానంలోకి వచ్చారు? దేవుని వీరు కూడా ఏం చేయడం మొదలుపెట్టారు? స్తోత్రం చేస్తున్నారు, మహింపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళు ఇప్పుడు దేవదూతల స్థానంలోకి వీరు వచ్చారు, స్తుతిస్తున్నారు. వారి జీవన విధానం మారిపోయింది. ప్రభుని చూడనప్పుడు, దూత వారి దగ్గరికి రానప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసం ఏమిటంటే, ఇక ముందు జీవితం వారు పనిచేస్తూ కూడా దేవుని స్తోత్రం చేస్తూ, మహింపరుస్తూ, ఆరాధిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఈరోజు మనము దేవుని మహింపరుస్తున్నామా? నువ్వు దేవుని దగ్గరికి రాకముందుకు, వచ్చిన తర్వాత, ఆయన కలుసుకున్న తర్వాత, ఆయన్ని నీ సొంత రక్షకునిగా స్వీకరించిన తర్వాత, ఆ తర్వాత నీ జీవన విధానానికి ఏమైనా తేడా ఉందా? అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉందా? అప్పుడు పని చేస్తున్నాను, ఇప్పుడు పని చేస్తున్నాను. అప్పుడు వారు పని చేస్తారు, అప్పుడు కాపలా కాస్తారు, ఇప్పుడు కాపలా కాస్తున్నారు. కానీ ఇప్పుడు కాపలా కాస్తూ, దేవుని స్తోత్రం చేస్తూ, దేవుని మహిమపరుస్తూ వారి శాశ్వత జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇదే నీ జీవితంలో కనబడాల్సిన వ్యత్యాసం. నువ్వు ఆరాధిస్తూ బ్రతకాలి. ఏం చేస్తూ బ్రతకాలి? ఆరాధిస్తూ. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళు ఈరోజు నువ్వు ఆరాధించారు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, ఆరాధన, మన పనిని ఆరాధిస్తాం. ఏం చేస్తా? పనిని
ఆరాధిస్తా. గమనించండి, ఆరాధించేటప్పుడు ఆటలాడుకునేటప్పుడు పని చేస్తాం. ఆటలాడుకుంటా చక్కగా ఏ ఫంక్షన్కి వెళ్ళాను అప్పుడు మొదలెడతా వ్యాపారం చక్కగా ఫోన్లో. అదే సమయం చక్కగా సరదాగా ఉండే సమయంలో పని మొదలెడతా. పనులు ఏం చేస్తా, ఫోన్ తీసి ఆడుతూ ఉంటా. ఏది సక్రమంగా చేయం కదా. దేవుని బిడ్డలారా గమనించండి, ఏ పని చేసేటప్పుడు అది చేయాలి. దేవుని సంగం గమనించండి. కాబట్టి నువ్వు దేవుని రక్షణ పొందుకున్న తర్వాత నీ జీవితము దేవుని మహిమ పరిచే దోతల్లాగా నువ్వు మారిపోవాలి. స్తుతిస్తూ ఉండాలి. ఏం చేస్తూ ఉండాలి? దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు క్రిస్మస్ తర్వాత లేక క్రీస్తుని నువ్వు కలుసుకున్న తర్వాత నువ్వు అదే వ్యక్తిగా ఉండకూడదు. అంతకుముందు వ్యక్తికి ఈ వ్యక్తికి వ్యత్యాసం ఉండాలి. దేవుని సంగమ గమనించండి, ఈ గొర్రెల కాపర్లు శాశ్వతంగా మార్చబడ్డారు. దేవుని బిడ్డలారా మనము కూడా అలా శాశ్వతంగా మారాలి. దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ జీవించే జీవితం మనం అలవర్చుకోవాలి. తద్వారా నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో వృద్ధిలోనికి నువ్వు వస్తావు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నిన్ను దేవుడు ఎందుకు నిన్ను పిలిచాడో ఈరోజు నువ్వు తెలుసుకో. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, ఈ నిజమైన చరిత్ర నీ జీవితంలో కూడా మొదలవ్వాలి. క్రీస్తుని ఆరాధిస్తూ ఉండాలి. వాక్యం వింటున్న వాళ్ళారా, ఈరోజు ప్రభుని కలిగి నీ హృదయంలో ఆరాధించాలి. వాళ్ళు అక్కడ కూర్చొని ఆరాధించలే, ఎక్కడికి వచ్చి ఆరాధించారు? వారి మందల దగ్గరికి వచ్చి దేవుని మహింపరుస్తూ స్తోత్రిస్తూ ఉన్నారు. వారి హృదయమే తొట్టెలాగా అయిపోయింది, ప్రభుని ఆరాధించే స్థలంగా మారిపోయింది. ఎవరి హృదయం? గొర్రెల కాపర్ల హృదయం. ఒక భక్తుడు అంటాడు, గమనించండి, యేసుని హృదయంలో కాకుండా బెత్లెహేములో 1000 సార్లు పుట్టినా నీకేం లాభం లేదు అన్నట. నీ హృదయంలో కాకుండా బెత్లెహేములో ఇంకో 1000 సార్లు పుట్టినా నీకేం ఉపయోగం లేదు. నీకేమైనా ఉపయోగం ఎప్పుడంటే నీ హృదయంలో ప్రభు జన్మించినప్పుడే. దేవుని బిడ్డలారా, ప్రభుని అంగీకరిద్దాం. 5 విషయాలు ఈరోజు ధ్యానం చేశాం. వారు 1 శ్రద్ధ వహించిన వారు, 2 విస్మయం పొందిన వారు, 3 వార్తను అంగీకరించిన వారు, నమ్మిన వారు, విన్న వాక్యం అంగీకరించిన వార్తను ఆచరించిన వారు. ఏం చేశారు? ఆచరించిన వారు. గమనించిన ఆచరించిన వారు ఆరాధించిన వారు అయ్యారు. ఏమయ్యారు? ఈరోజు మన జీవితం కూడా అలా సాగినప్పుడు మనం ధన్యులం అవుతాం. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడ, సర్వోన్నతుడానికి వందనాలు. దేవాయిదేనమ్మ, నీ వాక్యంలో నుండి అనేక సంగతులు మాకు బోధించారు. గొర్రెల కాపర చరిత్రలో నుండి నువ్వు మాకు తెలియజేసిన అనేక విశేషములను బట్టి నీకు వందనాలు. వారి ప్రభా శ్రద్ధ కలిగిన వారిగా ఉన్నారు. ప్రభా, నువ్వు అలాంటి శ్రద్ధ కలిగిన వారికే వార్తను పంపించు. మేము కూడా మా పనిలో శ్రద్ధగా, నమ్మకంగా, పరలోకమందు నీ యజమానుడు అయిన నువ్వు ఉన్నావని, నువ్వు ప్రతిఫలం ఇస్తావని మేము ప్రభా నమ్మకంగా పనిచేసి నిన్ను కలుసుకోగలదని దయచేయి. వారు భయపడ్డారు, వారి పాపం వలన భయము పొందారు. నీ వార్తను దేవదూత తెలియచెప్పినప్పుడు వారు అంగీకరించారు. మేము కూడా అంగీకరించగల ధన్యత దయచేయి. అంగీకరించిన వారు ఆచరించారు, వెళ్ళి చూశారు, ప్రచురించారు. ఆచరించిన వారు ఆరాధించారు. ప్రభా, వారి జీవితకాలం అంతా ఆ దృశ్యం వారి కళ్ళల నుండి పోలేదు. వారు కన్నవాటిని విన్నవాటిని మరవలేదు. కన్నవాటిని విన్నవాటిని కలుపుకొని వారు స్తుతించారు, మహింపరిచారు. మేము అలా నిన్ను ఆరాధించగల ధన్యత దయచేయమని మా కొరకు భూమి మీదకి దిగి వచ్చి మా భారము భరించిన యేసు నామమును వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.